వచ్చే ముందు ఒక కథ జరిగింది. దేవేంద్రుని కన్నా బిడ్డ దేవగనియలు మరి అటువంటి మాత్రం నేను చూడవమ్మా చెరియాట మార్గానికి అక్కడ వాళ్ళు బయలుదేరింది. మరి అంతకు ముందే భగవంతుడు మరి ఆ భగవంతుడు ఒక లోకాల శంకరుడు చెరియాట మార్గం చేసి అడవిలో ఒక సెంగల గుండం తయారు చేసి ఆ గుండంలో తానం అడవికి వెళ్ళిపోయింది వేటకు. మరి ఆ గుండాన్ని ఆ దేవేంద్రుని కన్నా బిడ్డలు చూసింది. మరి ఆ గుండంలో తానం చేస్తా అంటే భగవంతుడు వేటు చేసి ఆ గుండం కాడికి వచ్చింది. వచ్చే వరకు వీళ్ళు తానం చేస్తా అంటే బిడ్డ శివుడు తానం చేసిన శివన ఆ గుండంలో తానం చేస్తాను మెచ్చిన మీ భక్తో అన్నాడు. బాబా మెచ్చి మాకేమి ఇచ్చినా అంటే మీరు ఏది కోరుకుంటే అది ఇస్తున్నాం అన్నాడు. మరి వాళ్ళు ఏం కోరుకున్నారు? మాకు భర్త లేని భాగ్యం, పురుషుడు లేని పుణ్యం, మా కొడుకుల బిడ్డల సంతానం కావాలంటే బిడ్డ ఇస్తున్నాం అన్నాడు. మరి అప్పుడు మాత్రమే నేను వీళ్ళకి ఇప్పుడిప్పుడే ఫలం ఇస్తానా మళ్ళా తెల్లారి గుండం కాడికి రాపోరి బిడ్డ ఇస్తాను అన్న వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఆ భగవంతుడు ఏం చేసిండు? ఇక వాళ్ళు వచ్చేదాకా నేను ఉంటారా నాకు ఆ చెంగలవ గుండం ఒడ్డుకి ఒక బాలమాడి చెట్టు కాంచి చెట్టుకి 7 పండ్లు కాంచింది. ఆ గుండం వల్ల తాను వాడాలి చెట్టు మొక్కను చూడాలి మనిషికి ఒక్క పండు తింటే ఫలం కలగాలని భగవంతుడి పనులకు వచ్చిన వ్యక్తి ఏనాడు వెళ్ళిపోయినాడు. మరి మళ్ళా తెల్లారి దేవేంద్రుడి కన్నా బిడ్డలు రాలేదు. ఒక అటువంటి చూడవమ్మ వాళ్ళు తెల్లారి రాక మరి కాకుండా కాడికి గీయన్న ఎల్లాలు వాళ్ళు వస్తా ఉన్నారు. చెట్టు అన్నా చెట్టు మీద పండు కోసుకురా పోర తిన్నా అంటే భగవంతుడి కళ్ళు చూసిండు. అయ్యో అవి అత్తి పనులు కాదా ఫలాలా? పిల్లగాడి గర్వాన కొడుకులు బిడ్డలు ఉడితే కొడగాడు బతుకుతాడా? ఆడవిళ్ళ గర్వాన కొడుకులు బిడ్డలు బతుకుతాడు. మరి ఎత్తడా ఆనాడు ఏమనేసే పత్తమే రాదు, ఏమనేసమే రాదు. కొడుకు అరుడే మాందాత అగో మాందాత ఉచ్చిన్నాడు. ఏమనేసే మారాదు కాలం అయిండు మోగోలి కడుపులో ఉచ్చిండు అరుడే మాందాత. అని 7 పండ్లు పడ మార్చిండు, ఒక్క పండు వేసిండు. ఆ పండు వేగచ్చైన పిల్ల ఓళ్ళే పడాలి. ఈ పిల్లగాడు ఓసుకొచ్చి ఇచ్చేది ఉంటే వాళ్ళ అన్నయ్యలు 6 మొగలైతేనేనా అని సుడిగాలి లేపిండు. పండు వేగచ్చి చెల్లె ఓళ్ళే పడ్డరు.